హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 107. ఎవ్రీ సండే మన ఛానల్లో జరుగుతుంది. చాలా మందికి ఉన్న డౌట్స్ అయితే ఈ వీడియోలో క్లియర్ చేస్తుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ సండే Q&Aలో నేను మీకు ఆన్సర్ అయితే చేస్తాను. ఇంకా ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే సింహ అడిగారనమాట, అన్న హీరో ఎక్స్ట్రీమ్ 125R రివ్యూ చేయన్న. 66 అయితే లైక్ కొట్టారనమాట. సో అంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి స్పెక్స్తో మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే లాంచ్ అయిందనమాట. ఇంకా చాలా షోరూమ్స్కి అయితే రాలేదు, డిజిటల్గా అయితే లాంచ్ చేశారనమాట. సో వన్స్ మాకు దగ్గరలో ఉన్న షోరూమ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ సాత్విక్ అయితే కామెంట్ చేశారు, టీవీఎస్ రైడర్ వర్సెస్ హీరో ఎక్స్ట్రీమ్ 125R కంపారిజన్ చేయన్నా అని చెప్పేసి. బ్రో, వన్స్ హీరో ఎక్స్ట్రీమ్ 125R మనకి దగ్గరలో ఉన్న షోరూమ్కి వచ్చిందనుకో, దాని మీద డెడికేటెడ్గా వీడియో చేస్తాను. దాని తర్వాత కంపేర్ చేద్దాము, షైన్ SP 125తో కంపేర్ చేద్దాం, అలాగే రైడర్తో కూడా కంపేర్ చేద్దాము. ఈ 3 వెహికల్స్ ఎక్కువ మంది పర్చేస్ చేస్తూ ఉంటారు అనమాట 125cc సెగ్మెంట్లో. సో ఆ రోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాము ది బెస్ట్ వెహికల్ ఈ మూడిట్లో ఏదో. నెక్స్ట్ నాని అయితే కామెంట్ చేశారు, బ్రో విచ్ వన్ ఈస్ ది బెస్ట్, KTM డ్యూక్ 250 ఆర్ హుస్క్వర్నా 250, విట్పిలెన్ 250 అనుకుంటా. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూక్ 250 బాగుండిద్ది అని చెప్తాను నేనైతే, ఎందుకంటే లుక్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిద్ది. రీసెంట్గానే లాంచ్ చేశారు విట్పిలెన్ 250, రౌండ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారనమాట. అది కూడా కొద్దిగా యూనిక్గానే ఉంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. హైట్ కూడా 820mm ఇచ్చారు. చాలా వరకు ఫీచర్స్ అయితే సేమ్ ఉంటాయి అనమాట. విట్పిలెన్ 250లో మీకు SOS ఇంజిన్ అయితే ఉండిద్ది, డ్యూక్ 250లో DOS ఇంజిన్ అనమాట. ప్రైస్ తక్కువ, నాకు 250ccలో మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం యూనిక్ లుక్స్లో విట్పిలెన్ 250 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఉదయ్ అయితే కామెంట్ చేశారు, అన్న ఫ్రంట్ నెంబర్ ప్లేట్ కంపల్సరీయా, పెట్టకపోయినా పర్వాలేదా, ఫైన్ ఏం పడదు కదా బైక్ ఆర్ స్కూటీకి. చాలా వెహికల్స్కి చూసా ఫ్రంట్ నెంబర్ ప్లేట్ పెట్టుకోలేదు అని చెప్పేసి. వెస్పా వెహికల్స్కి అయితే ఫ్రంట్ నెంబర్ ప్లేట్ అయితే ఉండదు బ్రో. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఫ్యాక్టరీ నుంచి వెహికల్ అయితే ఇలా వస్తుంది అనమాట. చాలా వెహికల్స్కి ఉండదా అంటే, చాలా వెహికల్స్కి ఫ్రంట్ సైడ్ నెంబర్ ప్లేట్ అయితే పెట్టుకుంటారు, పెట్టుకోవాలి కూడా. కానీ వెస్పా వెహికల్స్కి ఫ్రంట్ నెంబర్ ప్లేట్ అయితే ఉండదన్నమాట. స్టిక్కరింగ్ అయితే వేయించుకుంటారు. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఖచ్చితంగా వెహికల్స్కి నెంబర్ ప్లేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ లక్ష్మణ్ రావు అయితే కామెంట్ చేశారు, బ్రో బైక్ బ్యాటరీ అవుట్ చేసి 3 months వాడలేదు, ఎనీ ఇష్యూ. 3 months అనేది మీ వెహికల్లో ఉన్న బ్యాటరీ తీసేసి పక్కన పెడితే ఏమీ కాదు. 3 months తర్వాత మళ్ళీ ఆ బ్యాటరీ వెహికల్లో పెట్టేసేసుకొని స్టార్ట్ చేశారనుకోండి, స్టార్ట్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, ఆ బ్యాటరీ తీసుకెళ్లి ఛార్జింగ్ అయితే పెట్టుకోండి. ఛార్జింగ్ ఎక్కితే ఓకే, ఒకవేళ ఛార్జింగ్ ఎక్కలేదు అనుకోండి, కొత్త బ్యాటరీ అయితే కొనుక్కొని వెహికల్లో తీసుకొచ్చి పెట్టి యూజ్ చేసుకోండి. నెక్స్ట్ బుజ్జి అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో, ఒక డౌట్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు కదా, దానివల్ల యూజ్ ఏంటి, ఏది బెటర్? ఐ మీన్ ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. బ్రో ఫస్ట్ పార్టీ అంటే మీరు వెహికల్ కొనుక్కుంటారు కదా, 5 years అయితే ఇన్సూరెన్స్ ఇస్తారు. 1 year ఏమో నిల్ డిప్, 4 years ఏమో థర్డ్ పార్టీ అనమాట. నిల్ డిప్ అంటే ఏంటంటే, మీకు మీ వెహికల్కి అలాగే థర్డ్ పార్టీ ఎవరైతే ఒకవేళ మీరు యాక్సిడెంట్ చేసి ఎవరైనా గుద్దారనుకోండి, అతనికి ముగ్గురికి అయితే ఇన్సూరెన్స్ అయితే వస్తుంది అనమాట. మీరు ముగ్గురు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో సెకండ్ పార్టీ అంటే ఏమీ ఉండదు. థర్డ్ పార్టీ అంటే ఏంటంటే, మీకు మీ వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ అయితే ఉండదు అనమాట. థర్డ్ పర్సన్ ఎవరైనా మీరు గుద్దారనుకోండి, అతనికి మీ దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో అది నాకు నా వెహికల్ కూడా కావాలి అని అనుకుంటే మీరు నిల్ డిప్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో మీరు కావాలంటే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ రోహిత్ అయితే కామెంట్ చేశారు, అన్న ఇప్పుడు ఒక బైక్ని 2 members 50-50 పార్ట్నర్షిప్ పైన తీసుకోవచ్చా? అలా తీసుకుంటే మరి RCలో 2 names ఉంటాయా? బ్రో మీరు షోరూమ్కి వెళ్తారు కదా, మీకు నచ్చిన వెహికల్ కొనడానికి షోరూమ్కి అయితే వెళ్తారు, అక్కడ వెహికల్ చూస్ చేసుకుంటారు, టెస్ట్ రైడ్ చేస్తారు, అంతా ఓకే. అమౌంట్ కూడా మీరు పే చేస్తారనమాట. పే చేసిన తర్వాత ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉంటాడో అతను మీ దగ్గరికి వచ్చి ఎవరిపైన వెహికల్ రిజిస్టర్ అవ్వాలో చెప్పండి అని చెప్పేసి అడుగుతారు. నాది, ఈ పక్కన అబ్బాయిది, మా ఇద్దరు పేర్లు పెట్టి రిజిస్టర్ చేయండి అంటే వాళ్ళు చేయరనమాట. ఎవరిదైనా ఒక పర్సన్ మీదే రిజిస్టర్ చేస్తారనమాట. అతను ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ప్రకారంగా అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు. కాబట్టి ఒక పర్సన్ మీదే మీకు రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. అలాగే RC కార్డు కూడా ఒక పర్సన్ మీదే వస్తుంది. వెంకటేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు, అన్న KTM షోరూంలో డ్యూక్ 390 Gen 2 లేదు, ఆర్డర్ చేస్తే వస్తుందా? రాదు బ్రో, ఎందుకంటే Gen 3 అయితే అన్ని షోరూమ్స్కి వచ్చేసింది అనమాట. పాత వెహికల్ కావాలంటే ఇప్పుడు మీకు దొరకదు. ఒకవేళ ఏదైనా షోరూంలో పాత వెహికల్ ఉంటే 2023 మోడల్ మీరు పర్చేస్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. E20కి సపోర్ట్ చేసే వెహికల్ అనమాట. వెహికల్ అయితే మాత్రం చాలా బాగుండిద్ది. Gen 2తో కంపేర్ చేసుకుంటే Gen 3 పెర్ఫార్మెన్స్ పెరిగింది, అలాగే మీకు లుక్స్ కూడా మారిపోయింది అనమాట. బట్ ఎవర్ గ్రీన్ లుక్స్ అయితే మాత్రం Gen 2. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి చిన్న వెంకన్న అనే అతను కామెంట్ చేశారనమాట, అన్న టీవీఎస్ రైడర్ 125cc బైక్ ట్రిప్ F గురించి చెప్పన్నా, యూట్యూబ్లో ఎవరు చెప్పట్లేదు అని చెప్పేసి. ట్రిప్ F అంటే మీ వెహికల్లో ఫుల్ ట్యాంక్ ఉందనుకోండి, ట్రిప్ F అయితే పనిచేయదు అనమాట. ట్రిప్ 1, ట్రిప్ 2 అయితే మీరు ట్రిప్ మీటర్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు వెహికల్ రన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మీ వెహికల్లో డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంటుంది కదా, అది ఎప్పుడైతే తగ్గిపోయి లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ వెలిగిద్దో అక్కడ నుంచి మీకు ట్రిప్ F అయితే పనిచేసిద్ది అనమాట. సో మీరు ట్రిప్ Fలో ఎన్ని కిలోమీటర్లు తిరిగారు అనేది అక్కడ రికార్డ్ అయ్యింది. సో యాక్చువల్లీ మీరు ట్రిప్ F అయితే యూజ్ చేయకూడదు అనమాట. లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ వెలిగిన వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మీరు
పెట్రోల్ అయితే కొట్టించుకోవాలన్నమాట. లేకపోతే మీకు ఫ్యూల్ ఇంజెక్టర్ సెన్సార్ అయితే పాడైపోయే అవకాశం అయితే ఉంది. లోపల మీకు పంపు కూడా ఉండిద్ది అనమాట. సో ఇవన్నీ పాడైపోతాయి అనమాట. సో నా సజెషన్ వచ్చేటప్పటికి ఎప్పుడైతే మీ వెహికల్లో లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ వెలిగిద్దో అప్పుడు ఒక 4-5 కిలోమీటర్స్ లేకపోతే 10 కిలోమీటర్స్ తిరగండి. నాకు తెలిసి మీరు తిరిగే ఏరియాలో 10 కిలోమీటర్స్ లోపే మీకు పెట్రోల్ బంక్ అయితే ఉండిద్ది కాబట్టి అక్కడికి వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేయించుకోండి. నా సజెషన్ అయితే అది. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఉన్న కామెంట్స్ అయితే. ఇప్పుడు మనం కొంచెం బైక్ న్యూస్ గురించి చూద్దాము. కొన్ని బైక్ న్యూసెస్ అయితే ఉన్నాయి. వాటిలో ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి యమహా దగ్గర నుంచి అనమాట. యమహాలో FZS వర్షన్ 4.0 ఉంది కదా. సో ఇది డార్క్ బ్లూ కలర్లో అయితే లాంచ్ చేశారనమాట 2024 మోడల్. ఎవరైనా FZS వర్షన్ 4.0 కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం డార్క్ బ్లూ కలర్ అయితే అవైలబిలిటీలో ఉంది. బ్లూ కలర్ వీల్స్ అయితే ఉంటాయి. సో మీకు బ్లూ కలర్ బాడీ మొత్తం చూస్తానికి చాలా యూనిక్గా బాగుందన్నమాట. సెకండ్ న్యూస్ కూడా యమహా దగ్గర నుంచే. యమహా R15 వర్షన్ 4.0లో మీకు న్యూ కలర్ అయితే లాంచ్ చేశారు. పింక్ కలర్ వీల్స్తో చూస్తానికి చాలా బాగుందన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ కలర్ అయితే మీరు కొనుక్కోవచ్చు. థర్డ్ న్యూస్ వచ్చేప్పటికి కైనెటిక్ దగ్గర నుంచి. మీ అందరికీ తెలిసిందే కదా, ఓల్డెన్ డేస్లో కైనెటిక్ లోనా అని చెప్పేసి ఉండేది. సో చాలా సన్నగా అయితే ఉండేది అనమాట. అప్పట్లో ఫేమస్. నా చిన్నప్పుడు అయితే లోనా అయితే చాలామంది యూజ్ చేసేవాళ్ళు. నేను కూడా యూజ్ చేశాను అనమాట. సో అంత ఫేమస్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే లోనా మనకి రీలాంచ్ చేయబోతున్నారు మోడర్న్ ఫీచర్స్తో. బట్ ఈసారి పెట్రోల్తో అయితే కాదనమాట, ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ కైనెటిక్ లోనా అయితే లాంచ్ చేయబోతున్నారనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకుంటే ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. టీవీఎస్ ఎక్సెల్కి మంచి కాంపిటీషన్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇది మోపెడే, అది మోపెడే. సో చూద్దాం రెండిట్లో ఏది ఎక్కువ సేల్స్ ఉంటాయో. ఇంకా ఫైనల్ న్యూస్ వచ్చేప్పటికి బజాజ్ దగ్గర నుంచి N150, N160 ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో అయితే తీసుకొచ్చారనమాట. సో రీసెంట్గానే N150 అయితే లాంచ్ చేశారు. బట్ కొన్ని రోజులకే డిజిటల్ కన్సోల్కి అప్డేట్ చేశారనమాట. ఇంకా కొన్ని రోజులు ఆగండి ఎవరైనా N150, N160 కొనుక్కోవాలి అని అనుకుంటే. ఎందుకంటే బజాజ్ వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉన్నారనమాట అప్సైడ్ డౌన్ సస్పెన్షన్తో. మేబీ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇయర్ ఎండింగ్ లోపు కానీ ఇయర్ మిడ్లో కానీ లాంచ్ చేయొచ్చు. చూద్దాం. లేకపోతే నెక్స్ట్ ఇయర్కి సర్ప్రైజ్ చేస్తూ లాంచ్ చేయొచ్చు అనమాట. ఎవరైనా N150 కానీ N160 కానీ కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు డిజిటల్ కన్సోల్తో లభిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకున్న న్యూస్ అయితే. అలాగే నేను పిక్ చేసిన కామెంట్స్ అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టెంట్గా రిప్లై నేను ఇస్తాను ఖచ్చితంగా చూస్తే. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నెక్స్ట్ సండే Q&A కోసం మీరు కింద కామెంట్స్ అయితే చేయండి. నేను పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.